అందరికీ మరణాత. వాక్యం చదువుకుందాం. పరమార్థ జ్ఞాని యోహాను గారు రాసిన ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 17-18 వచనాలు పఠించుకుందాం. నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడి తిని, ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లనెను, భయపడకుము, నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను. మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడనై ఉన్నాను, మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, మీకు స్తుతులు, వందనాలు, స్తోత్రాలు. ఈ యొక్క పునరుత్థాన పరిశుద్ధాత్మ దినములో మమ్మల్ని నుంచి ఈ ఉదయ కాలము మీ యొక్క వర్తమానం వినటానికి కృప చూపుచున్న తండ్రి, మీకు స్తుతులు, వందనాలు, స్తోత్రాలు. పద్మాసులో ఉన్న యోహాను గారిని మీ వశముందు ఉంచుకుని మహిమ దృష్టి, మహిమ తలంపు, మహిమ కోరిక ద్వారా మహిమ సంగతులు బయలుపరిచిన మహిమోన్నతుడా, మా మంచి బోధకుడా, నేడును మాతో మాట్లాడి నేను దాసును మరుగుపరిచి మీ ప్రత్యక్షత తండ్రి పరము నుండి బయలుపరిచి కావలసిన ఆత్మీయ సంగతులు మాకు అందించి రెండవ రాకడ మూను సిద్ధపరిచి దీవించుమని వాక్యమే ఉన్న యేసు నామమును వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ ప్రభు నామములో మరణాత. మరి ముఖ్యంగా ప్రపంచమునకు ప్రకటన గ్రంథము నోటీస్ బల్ల అని తండ్రి గారు తెలియపరిచారు. ఈ యొక్క నోటీస్ బల్లను దేవదాసయ్య గారి రచనలను రెండవ రాకడ వర్తమానంలో ప్రపంచానికి చూపించాలని బైబిల్ మిషన్ స్వరం అనే ఈ యొక్క ప్లాట్ఫారం ద్వారా ఇటు ఏర్పాటును గావించి మూల కారకులుగా ఉండి ఈరోజు వాక్యం అందించటానికి నన్ను ప్రేమతో ఆహ్వానించి ఈ అవకాశం కలిగించిన ప్రియులు, సహోదరులు, జతపనివారు, ఆత్మీయులు, మరి హోస్ట్ అయి ఉన్న విన్నయ్య గారికి, వారి కుటుంబ వాసులకు నా ప్రేమపూర్వక మరణాత. వీక్షించున్న ప్రియులందరికీ కూడా ప్రభునామములో మరణాత. ప్రియులరా, ప్రకటన గ్రంథము ఒక అమూల్యమైన గ్రంథము. తండ్రి గారు మాట్లాడుతూ సృష్టి, జ్ఞానము, మనస్సాక్షి చెప్పలేని ప్రవచన సంగతులు ఈ గ్రంథములు ఇమిడి ఉన్నాయని తెలియపరిచారు. మరి ఈ గ్రంథమును ప్రభువే స్వయంగా ఆయన యోహానుకు బయలుపరచడం మనం చూడగలం. సృష్టిలో లేని సంగతులు, జ్ఞానమును కందని సంగతులు, మనస్సాక్షి చెప్పలేని సంగతులు ప్రభువు యోహాను గారికి బయలుపరచుట ఈ గ్రంథంలో మనం చూడగలం. ఆదికాండం మొదలుకొని యోధా పత్రిక వరకు దేవుని మహిమ క్రమక్రమంగా ఎక్కువగుచూ వచ్చినదని మనం గుర్తించగలం. ఆదికాండంలో ఒక మహిమ, మరి నిర్మాకాండంలో మరొక కొంత మహిమ వృద్ధి, తండ్రి యొక్క మహిమ. అలాగే గ్రంథములు మనం పఠించుకొలది ఉన్నతమైన మహిమను మనం చూడగలం. అయితే చివరి పుస్తకమైన 66వ పుస్తకమైన ఈ ప్రకటన గ్రంథములో 65 పుస్తకముల మహిమ వెల్లడిలోనికి వచ్చాను అని తండ్రి గారు తెలియపరిచారు. బైబిల్ యొక్క మహిమంతా ఈ గ్రంథములో మనం చూడగలం. ప్రియులరా, మొదటి అధ్యాయములో తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ బయలుపడుట ఒక మహిమై ఉన్నది అని మనం గ్రహించగలం. ఈ యొక్క అధ్యాయములోనే తండ్రి, కుమారుని, పరిశుద్ధాత్మ ప్రత్యక్షతను మనం చూచుట ఒక గొప్ప మహిమై ఉన్నదని తండ్రి గారు తెలియపరిచారు. పరలోకములో సంగమును కొండనై ఉన్న 7 అంతస్తులు ముంగుర్తుకున్న 7 సంగములు భూలోకమందు బయలుపడుట మరొక గొప్ప మహిమ. పరలోకమందున్న సంగముల స్థితి భూలోకమందు ప్రభువు చూపించుట మరొక గొప్ప మహిమని మనం గుర్తించగలం. అలాగే యోహాను గారు దురవస్థలో ఉండగా, శ్రమలో ఉండగా మరి ప్రత్యక్ష ప్రారంభమగుట, ఆ శ్రమలోనే ప్రత్యక్షత ప్రభు అందించుట, ఇది ఒక గొప్ప మహిమకు మనం సూచనగా చూడగలం. క్రీస్తు ప్రభు యొక్క ప్రకాశమానమైన మహిమ బయలుపడుట, ఇది ఒక మహిమ ఉన్నదని తండ్రి గారు తెలియపరిచారు.
ఆయన వింతైన వాక్కులు మరొక గొప్ప మహిమ అని మహిమ అధ్యాయంగా ఈ అధ్యాయాన్ని తండ్రి గారు బోధించినట్టుగా మనం చూడగలం. ప్రియులరా, పరమగీతం యొక్క చివరి పెండ్లి కుమార్తె పలుకు ప్రియుడా రమ్ము అని మనం గుర్తించగలం. పరమగీతం 8వ అధ్యాయము 14వ వచనంలో మనం గుర్తించగలము. మరి రమ్ము అని పెండ్లి కుమార్తె ఆపేక్షకు జవాబుగా ప్రకటన గ్రంథములో మనం చూచినట్లయితే 22వ అధ్యాయము 20-21 వచనాల్లో ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నానని పెండ్లి కుమార్తె జవాబును కూడా మనం తప్పక చూడగలం. ప్రియులరా, ఈ మొదటి అధ్యాయంలో సంగతులు జరిగిపోయిన సంగతులు, భూతకాలము అన్నారు తండ్రి గారు. ఈ అధ్యాయము పద్మాస్తేపోలో జరిగిపోయిన సంగతులను మనం చూడగలం. 2-3 అధ్యాయంలో సంగతులు సంఘ వృత్తాంతములోనివి గనుక ఇప్పుడు అవి జరుగుచున్నవని మనం వాక్యం ద్వారా, మన తండ్రి గారి రచనల ద్వారా తప్పక గుర్తించగలం. మొదటి అధ్యాయము జరిగిపోయిన సంగతులు, 2-3 అధ్యాయములు జరుగుచున్న సంగతులు, ఇక 4వ అధ్యాయం నుండి చివరి అధ్యాయం వరకు ఉన్న సంగతులు రేపు జరగవలసిన సంగతులు అని తండ్రి గారు బోధించారు. ఇది భవిష్యత్ కాలమును సూచన కనుక ఈ యొక్క ప్రకటన గ్రంథములోని వర్తమాన కాలము, భూతకాలము, భవిష్యత్ కాలమును మనం చూడగలం. ఆ సంగతులు మనం ధ్యానించగలం. ఈ అధ్యాయంలో ప్రభు యొక్క స్వరాన్ని మనం వినగలం. ఎందుకనగా ఒక మిక్కిలి అమూల్యమైన సహవాసాన్ని ప్రభువుతో యోహాను గారు కలిగి ఉన్నారు గనక ఈ అనుభవాన్ని వారు అందుకున్నట్టు మనం ధ్యానించగలం. భూమి మీద ఆయన సహవాసం యోహాను గారు కలిగి ఉన్నారు. అట్టి సహవాసం కలిగిన వారు మాత్రమే ప్రభువును గుర్తించగలరు. యోహాను గారిని ప్రభు ప్రకటనలో గుర్తించే కారణము భూలోకంలో ఆయనతో ప్రభుతో ఉన్న సహవాసము తప్ప మరొక సహవాసం కాదు. భూలోకముందే పరిపూర్ణ సహవాసాన్ని యోహాను గారు ప్రభుతో కలిగి ఉన్నారు గనక పరలోకమందు ప్రభువును గుర్తించుటకు సాధ్యమైనదని మన వాక్యం ద్వారా గుర్తించగలం, గమనించగలం. ప్రభువునందు గొప్ప సన్నిధి అనుభవం గలవారు బరంపురంలోని డాక్టర్ ఆత్మనమ్మ గారు సన్నిధి కూటస్థులు సన్నిధి కర్మం జరిగించుకుని ప్రభువునందు కూడుకుని వారు దైవ సన్నిధిలో స్తుతించుచుండగా ప్రభు ఆయాసపడుచు కోటలోనికి వచ్చారట. ఆ సన్నిధి కోటస్థులు ప్రభువును చూసి, ప్రభువా ఎందుకింత ఆయాసపడుచున్నావు అని ప్రభువుని అడిగారట. అందుకు ప్రభువు, నేను లోకమంతా సంచారం చేసి వచ్చుచున్నాను, నాకెక్కడా విశ్రాంతి లేదు, ఇక్కడే నాకు విశ్రాంతి కుదిరిందని ప్రభువు చెప్పినట్టుగా మనం వ్రాతల్లో చూడగలం. గనుక దైవ సన్నిధి పరుల వద్దనే ప్రభువుకు విశ్రాంతి, ఆనందము కలదు. దైవ సన్నిధి పరులే ప్రభు స్వరాన్ని వినగలరు. దైవ సన్నిధి పరులే ప్రభు యొక్క స్వరూప్యాన్ని చూడగలరు. దైవ సన్నిధి పరులకి ప్రభు యొక్క అంతరంగము తప్పక బయలుపడుతుంది. మరి అందుకే అట్టి సహవాసం అందించడానికి బైబిల్ మిషన్ ఈ భూలోకానికి ప్రభు పంపించినట్టుగా మనం గుర్తించగలం. తండ్రి గారు 3 స్థితులు బోధించారు. 1 వాక్య సహవాసము, భయభక్తులు కలిగి ఉండుట, క్రమముగా జీవించుట, ఇది మొదటి అంతస్తు. 2 పరిశుద్ధాత్మను పొందుకొనుట, పరిశుద్ధాత్మను నడిపించబడుట, ఇది 2వ అంతస్తు. ఇక 3వ అంతస్తు పరిశుద్ధాత్మ శక్తితో దైవ సన్నిధిని జరిగిస్తూ ప్రభువును చూచి ప్రభు స్వరాన్ని విని ప్రభువుతో మాట్లాడే అనుభవం కలిగి ఉండుట, ఇది 3వ అంతస్తు. ఈ సన్నిధి అంతస్తును అందించడానికి యోహాను గారి వలె నేటి లోకమంది భూలోకమంది ప్రభువును గుర్తించటానికే దైవ సన్నిధిని మన తండ్రి గారికి ప్రభు బయలుపరిచారు. పోలీస్ మహారాజుకు దేవునికి మహిమ కలుగును గాక. సరే ప్రియులరా, చదువుకున్న వాక్య గ్రంథంలో మనం చూసినట్లయితే 1 యోహాను గారితో ప్రభు మాట్లాడడం జరిగింది. పై సంగతులు దైవదాస్తులు మనకు వివరించి ఉన్నారు. ఆయన ప్రత్యక్షత, ఆయన స్వరూప్యాన్ని యోహాను గారికి ప్రభు వివరించారు. అయితే 17వ వచనంలో మరి ప్రభు యొక్క పలుకులు మనం వినగలం. ఆయన మహిమ స్వరూపిగా ఉండి ఆయన చెప్పిన వాక్కులు మనం వినగలం.
1:17 మనం చూస్తే, నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడి తిని, ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లనెను, భయపడకుము. ఈ వచనము మరి మనం ధ్యానించినట్లయితే అభయవాక్కుగా మనం ధ్యానించగలం. అభయవాక్కు. ప్రకటన గ్రంథము ఏదేను తోటలు కోల్పోయిన భాగ్యములని కలిగించిన గ్రంథము. 1, 2, 3 అధ్యాయాల్లో మరి ఆది తండ్రి అయిన ఆదామవ్వలు, తల్లిదండ్రులైన ఆదామవ్వలు సమస్తాన్ని కోల్పోయినట్టు మనం ధ్యానించగలం. కానీ ఈ ప్రకటన గ్రంథంలో మరి ప్రియుడైన క్రీస్తు ప్రభు ద్వారా ఆ యొక్క అభయములు, ఆశీర్వాదాలు మరలా సంఘం పొందుకోవట మనం గుర్తించగలం. ఇందులో ప్రాముఖ్యమైన సందర్భం ఏంటంటే, మరి యోహాను గారు చచ్చిన వాని వలె పడిపోవుట. మరి అందుకే ప్రభువు చెప్పే మాట భయపడుకుము అనే మాట. చచ్చిన వాని వలె పడుట అనే మాటకు తండ్రి గారు చెప్పిన అర్థము ఆత్మవశుడగుట అన్నారు. ఆత్మవశుడుగా ఉన్నారు. యోహాను మానవ శరీరంతో ఉన్నారు, క్రీస్తు ప్రభు మహిమ శరీరంతో ఉన్నారు. అందుచేత ప్రభువును చూడలేకపోయే స్థితిలో యోహాను గారు ఉన్నారు. తండ్రి గారు చెప్పారు కదా, కొన్ని ఏళ్ల క్రిందట ఆయన మరణకాలమందు, యేసుక్రీస్తు వారి మరణకాలమందు యోహాను ముందు ప్రభు శవమై ఉన్నారు. కానీ ఈ పద్మాస్ద్వీపంలో చక్రవర్తి ద్వారా పడవేయబడిన ఈ కాలమందు ప్రభువు ముందు ఇప్పుడు యోహానే శవమైపోయారట. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులరా, ఈ భయపడకూడనే మాట చాలా ఉన్నతమైన మాట. మరి ఏదేను తోటలో భయము ద్వారా మానవుడు దేవుని సహవాసాన్ని కోల్పోయి కుమ్మరాన్ని తెచ్చుకుని బయటికి వెళ్ళగొట్టబడి పాప ఫలితాన్ని అనుభవించారు. కానీ అదే భయమును తొలగించటానికి ప్రకటన గ్రంథంలో ముందు ప్రభు చెప్పిన గొప్ప వాక్కు భయపడకుడి అనే వాక్కు. ప్రకటన గ్రంథంలో భయపడకుడి అనే మాట 6 సార్లు మనం చూడగలం. 6 సార్లు భయపడవద్దు అనే మాట ప్రకటన గ్రంథంలో మనం మరి ఆయా వచనాలను ధ్యానించగలం. ప్రియులరా, మరి ఈ యొక్క భయం ఎందుకు అని ఆలోచిస్తే ఆయన యొక్క మహిమ స్వరూప్యాన్ని యోహాను గారు చూస్తున్నారు గనక దానికి తాళలేక మరి ఆత్మవిష్యుడై చచ్చిన వాని వలె పడి ఉన్నారని మనం గుర్తించగలం. మరి జ్ఞాపకం చేసుకుంటే నిర్మాకాండం 3వ అధ్యాయం 6వ వచనంలో ఈ అనుభవాన్ని మోషే గారు కలిగి ఉన్నట్టుగా ధ్యానించగలం. నిర్గమకాండము 3వ అధ్యాయం 6వ వచనము, మరియు ఆయన, నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని చెప్పగా మోషే తన ముఖమును కప్పుకుని దేవుని వైపు చూడవేర్చెను అని మనం గమనించగలం. మరి ఆ యొక్క పొదలో ప్రభు ప్రత్యక్షత ద్వారా ఆ మహిమ ప్రకాశతను తాళలేక మోషే గారు కూడా తన ముఖము కప్పుకొనుట మనం చూడగలం. దేవునికి మహిమ కలుగును గాక. గనుక యోహాను గారికి భూలోకం ముందు ప్రభుతో సహవాసం ఉంది. సేవా కాలంలో, ఆయన యొక్క సిలువ కాలంలో, పునరుత్థాన కాలంలో, ఆరోహణ కాలంలో సహవాసం ఉన్న మించిన మహిమ, అత్యధిక మహిమ ప్రభు కలిగి ఉన్నారు గనక పరమందు ఆ మహిమను చూడలేక మరి పడిపోవుట మనం గమనించగలం. అయితే ఇక్కడ ప్రభు చెప్పే మాట భయపడవద్దు అనే మాట మనం ధ్యానం చేస్తే, ఈ మాట ఎందుకు ప్రభు చెప్పారని ఆలోచిస్తే అది గొప్ప సంగతి. అదే సంగతి నిర్మాకాండంలో కూడా మోషే గారు బయలుపరిచారు. ఏ భయం ఎలాంటిది, ఎందుకు భయపడొద్దు అనే మాట ప్రభు చెప్పారో తెలియపరిచారు. ఈ వచనంలో నిర్మాకాండము 20వ అధ్యాయం 20వ వచనంలో, అందుకు మోషే, భయపడకుడి, మేము పరీక్షించుటకును మీరు పాపము చేయకుండానట్లు ఆయన భయము మీకు కలుగుటకును దేవుడు ఏం చేసినని ప్రజలతో చెప్పాను అని రాయబడింది. దైవభక్తులకు దైవ భయము భక్తిని కలిగించేది, భక్తిని నేర్పించేది, బలమునిచ్చేది. గనుక భయపడే పని లేదని ప్రభు యొక్క అభయాన్ని మనం గుర్తించగలం. యోహాను గారి యొక్క భయము మరి బలహీన భయము కాదు. భయము 2 రకాలు. ఒకటి పాజిటివ్ ఫియర్, 2 నెగిటివ్ ఫియర్. యోహాను గారిలోని నెగిటివ్ ఫియర్ కాదు, పాజిటివ్ ఫియర్.
ఆయన ప్రత్యక్షతను బట్టి ఆయన మహిమ తాళలేక పడిపోవుట, తగ్గించుకొనుట, ఆత్మోషుడగుట, ఇది అంతరంగమైన బలమును చేకూర్చే భయమే తప్ప బలహీనపరిచే భయము కాదు అని మనం గుర్తించవలసిన వారమై ఉన్నాము. అందుకే నిర్మాకాండలో మోషే గారు తెలియపరిచే మాట, మిమ్మును పరీక్షించుటకు మీరు పాపము చేయకుండానట్లు ఆయన భయము మీకు కలుగుటకును దేవుడు ఏం చేశాను అని తెలియపరిచారు. గనుక యోహాను గారు భయపడినది మరి బలహీన భయము కాదు, ప్రభు యొక్క ఉగ్రతను బట్టి భయము కాదు, గాని ఆయన పరిశుద్ధ స్వరూప్యాన్ని బట్టి భయపడి తగ్గించుకుని మరింత విధేయత ప్రభువుకు కనపరించినట్లు మనం చూడగలం. ఆ భయములోనే ఆత్మవశమై ప్రభువుని ఆరాధించినట్లు మనం చూడగలం. సరే, ఈ యొక్క భయం రెండు విధములను చెప్పుకున్నాం. మొదటిది పాజిటివ్ ఫియర్, యోహాను గారి భయం అదే. రెండవది నెగిటివ్ ఫియర్. పాజిటివ్ ఫియర్ ద్వారా దేవుని ప్రత్యక్షత మనం అందుకోగలం. ఆ భయము మనల్ని ఆశీర్వదించేదే, మనల్ని స్థిరపరిచేదే, మనకు దేవుని ప్రసన్నతను కలిగించేదే, మన దేవుని పట్ల మనకు భక్తిని, శక్తిని పుట్టించేదే, దేవుని ప్రత్యక్షతను అందించేది. పరిశుద్ధ గ్రంథంలో నెగిటివ్ ఫియర్ కూడా మనం చూడగలం. యోహాను సువార్త 18వ అధ్యాయము 6వ వచనంలో, ఆయన నేనే ఆయననని వారితో చెప్పగా వారు వెనుకకు తగ్గి నేల మీద పడిరి. గెత్సెమనే తోటలో ప్రభువును బంధించుటకు వారు రాగా, సైనికులు రాగా, ప్రభువును పట్టుకోవటానికి వారు ఆతురపడగా ప్రభు యొక్క మహిమ తాళలేక, ప్రభు స్వరూప్యను తాళలేక వెనుకకు తగ్గి నేల మీద పడుట, ఇదొక మరి భయమే. యోహాను గారి భయము ఆధ్యాత్మిక సంబంధమైన మరి పాజిటివ్ ఫియర్ అయితే, ఇక్కడ సైనికుల భయము ఏమాత్రం ప్రభు పట్ల విశ్వాసం లేని బలహీన భయంగాను, నెగిటివ్ ఫియర్ గాను కనబడుతుంది. గనక వారు పడిపోయారు తప్ప మరి ఏది అక్కడ జరగలేదు. అందువల్ల ప్రియులరా, యోహాను గారి భయము ద్వారా ప్రభు యొక్క అభయవాకు భయపడొద్దు అనే మాట మనం చూడగలం. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనంలో మనం 23వ వచనంలో మనం చూస్తే, అప్పుడు యెహోవా నీకు సమాధానము, భయపడకుము, నీవు చావని అతనితో సెలవిచ్చాను. గిద్యోను గారి విషయంలో కూడా, మరి న్యాయాధిపతిని గిద్యోను గారి విషయంలో కూడా ప్రభువు చెప్పే మాట, యెహోవా నీకు సమాధానము, భయపడకుము, నీవు చావని అతనితో సెలవిచ్చాను. మరి ఆధ్యాత్మిక భయము ద్వారా బలము చేకూరుతుంది, శక్తి చేకూరుతుంది, బలహీనత చేకూరదు. గిద్యోను అనుకున్నారు, ప్రభు దర్శనాన్ని పొందుకోగానే ఇక నేను చనిపోతానేమో అనుకున్నట్టుగా మాట్లాడుతుంటే ప్రభు చెప్పిన మాట, భయపడవద్దు, నీవు చావు అని ప్రభు తెలియపరిచారు. ఈనాడు ఏ భయం మనం కలిగి ఉన్నాం? ఆధ్యాత్మిక భయం కలిగి ఉంటే ప్రత్యక్షత ఉంటుంది. ఆధ్యాత్మిక భయములో దేవుని వాక్కు ఉంటుంది, దేవుని సహవాసం ఉంటుంది. అది మనం పరీక్షించే భయము, మనల్ని స్థిరపరిచే భయమే తప్ప బలహీనపరిచే భయము కాదు అని మనం గుర్తించాలి. యెషయా గ్రంథము 6వ అధ్యాయం 5వ వచనంలో మనం ధ్యానించినట్లయితే, యెషయా గారు కూడా ప్రభు ప్రత్యక్షను పొందుకుని ఆయన మాట్లాడిన గొప్ప మాట, నేను అపవిత్రమైన పెదవులు గలవాడును, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించువాడను, నేను నశించి తిని, రాజును సైన్యములు కదిపిదెగు యెహోవాను నేను కన్నులారా చూచి తిననుకుంటుని అని యెషయా గారు తెలియపరుస్తున్నారు. ఈ అధ్యాయంలో కూడా దైవ భయము ద్వారా విధేయత మనం చూడగలం. గనుక దైవ భయము ద్వారా విధేయతను బట్టి ప్రభు యొక్క అభయవాక్కు, భయపడకూడనే వాక్కు మనం గుర్తించగలం. నిజంగా ఆధ్యాత్మిక భయం మనలో ఉంటే ప్రభు యొక్క పలుకు మనకు పలుకుతారు. బలహీన భయం మనం కలిగి ఉంటే ప్రత్యక్షత మనకు అందదు. అందుకే 6వ అధ్యాయం 5వ వచనంలో యెషయా గారికి కూడా ప్రభు ఒక అభయాన్ని ఇచ్చారు. భయపడొద్దనే మాట, ఒక అభయాన్ని యెషయా గారికి కూడా ప్రభు అందించి తన ప్రవక్తగా ప్రభు వాడుకున్నారు. అలాగే దానియేలు గ్రంథం 10వ అధ్యాయము 9వ వచనంలో, నేను అతని మాటలు వింటిని, అతను మాటలు విని నేను నేలను సాష్టాంగపడి
గాఢ నిద్ర పొందిన వాడనైతిని అనే అనుభవాన్ని కూడా మనం చూడగలం. ఆయన మహిమకు తాళజాలు వారెవరూ లేరు గనుక ఇక్కడ దానియేలు, భక్తుడైన దానియేలు గారు కూడా అతని మాటలు విని మరి సాష్టాంగపడి గాఢ నిద్ర పొందిన వారిగా మనం చూస్తున్నాం. ఈ విషయాలు మనం గుర్తించినట్లయితే మరి దేవుని యొక్క భయము ఆధ్యాత్మిక స్థితిని బలపరిచే భయమే తప్ప బలహీన భయము కాదు అని గుర్తించాలి. ఆధ్యాత్మిక భయము కలిగిన వారు ఆత్మనిష్ఠులు జీవిస్తారు. వారు దైవ స్వరాన్ని వింటారు, దైవ ప్రత్యక్షతను అందుకుంటారు. ప్రభువును చూడగానే చచ్చిన వాని వల్లే పడిపోయాను అని యోహాను గారు అనుకుంటే, ఆ స్థితిలో ఉంటే ప్రభువు మరి తన కుడి చేతిని అతని మీద ఉంచి ప్రభువు మాట్లాడిన మాట భయపడకుము అనే మాట. ఎవరైతే ప్రభువు పట్ల భయము కలిగి ఉంటారో దేవుని స్పర్శ వారికి తప్పక తగులుతుంది. ఆధ్యాత్మిక భయము ప్రభు పట్ల కలిగిన వారు ప్రభు ద్వారా స్పర్శింపబడతారు, ప్రభు ప్రత్యక్షను అందుకుంటారు, ప్రభు ద్వారా పైకి లేపబడతారు. అందుకే ఏ భక్తులైనా, మోషే గారైనా, లేక గిద్యోని గారైనా, దానియేలు గారైనా, మనం చదువుకున్న వచనాల యోహాను గారైనా ఈ ఆధ్యాత్మిక భయము, పాజిటివ్ ఫియర్ని కలిగి ఉన్నారు గనక ఈ అనుభవాలు పొందుకుని గొప్ప స్థితులను వెళ్ళినట్లు మనం చూస్తూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథంలో మరి మానవుని యొక్క ఒక సంగతి మనం ధ్యానం చేస్తే ప్రియులారా, ప్రతి భక్తుడు చెప్పిన మాట, ప్రభువును చూస్తే చనిపోతాను అనుకున్నారు. ప్రతి ఒక్కరూ అదే మాట. నేడు కూడా పాత నిబంధనలో చాలా చోట్ల మనం చూడగలం. కానీ క్రొత్త నిబంధనలో ప్రభు యొక్క అభయం ఏంటంటే, నన్ను చూస్తే చనిపోతారని కాదు, కానీ చూడకపోతే చనిపోతారు అని వాక్యం ద్వారా అర్థం చేసుకోగలం. ప్రభువును చూచినా చనిపోదురు అనుకునేది పాత నిబంధన స్థితి అయితే, ప్రభువును చూడకపోతే, ప్రభు దర్శనాన్ని పొందకపోతే మరి వారు చనిపోతారనేది క్రొత్త నిబంధనలో ఉన్న సంగతిని మనం గుర్తించాలి. అందుకే తప్పక ప్రభు యొక్క ప్రత్యక్షతను అందుకోవటానికి గొప్ప ఆధారం ఏంటంటే ప్రభువు పట్ల ఆధ్యాత్మిక భయము, ఒక పాజిటివ్ ఫియర్ మనం తప్పక కలిగి ఉంటే ఈ ధన్యత దేవులు మనం పొందగలం. గనుక ఈ మొదటి వచనంలో అభయవాక్కు మనం గుర్తించగలం. ఈ యొక్క అభయవాక్కు సందర్భాన్ని బట్టి యోహాను గారికి బోధించినా సరే అది మానవులందరికీ, సంఘమంతటికి చెందిన వాక్కుగా మనం గుర్తించగలం. ఈ వాక్కులో ప్రభు చెప్పిన మాట భయపడవద్దు అనే మాట. మరి ఇదే మాటతో ప్రభు ప్రారంభించారు. ఇక భయము లేదు, అభయమే తప్ప భయము లేదు. ఎందుకంటే భయమును ఆయన ఓడించారు గనక, జయశీలుడై ఆయన మరలా తిరిగి లేచారు గనక ఇక ఏ స్థితిలోనూ భయపడే పని లేదు అని మనం గుర్తించగలం. భయపడరాదు క్రీస్తు విశ్వాసి, భయపడి దిగులు పడరాదు సుమి అని తండ్రి గారు బోధించినట్లు ఏ పరిస్థితుల్లోనైనా మనం భయపడే పని లేదని ప్రభు యొక్క అభయవాక్కు సంఘానికి మనం గుర్తించగలం. అసలు భయం ఎందుకు కలుగుతుంది అని ఒక గొప్ప వక్త తెలియపరిచారట. భయం ఎందుకు వస్తుంది, కారణం ఏంటి అని నిజంగా ఆలోచిస్తే, విశ్వాసికి ఎందుకు భయం కలుగుతుంది అని ఆలోచిస్తే ఆయన చెప్పిన మాట, దేవుణ్ణి మరిస్తేనే భయము కలుగుతుందని తెలియపరిచారు. దేవునిని విడిచిపెడితేనే భయము కలుగుతుంది, దేవుని తలంపు లేకపోతే మానవునికి భయము కలుగుతుందని తెలియపరిచారు. కనుక దైవ తలంపు కలిగిన వారికి భయము ఉండనే ఉండదు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే ప్రియులారా 1:17 ప్రభు మాట్లాడిన ముందు మాట, మానవుడు ఏక ధైర్యాన్ని కోల్పోయాడు, భయపడి చెట్టు చాటున దాగుకున్న ఆదామవలు ఎంత బలహీనులైపోయారో ఆ ఫలితాన్ని ఎలా పొందుకున్నామో ఈ భయములనే తొలగించడానికి ప్రభు ముందు చెప్పిన మాట అభయవాక్కు, అభయవచనము. ఇక ప్రభువును కలిగి ఉంటే దీనికి భయపడే పని లేదు. తండ్రి గారు చెప్పారు కదా, దేవునికి భయపడేవాడు దేనికి భయపడడు అని తెలియపరిచారని మనం ధ్యానిస్తూ ఉన్నాం. కనుక ముందు ప్రభు పట్ల ఒక ఉన్నతమైన అనుభవ భయము, ఆధ్యాత్మిక భయము, పాజిటివ్ ఫియర్ని కలిగి ఉంటే మనకు అన్ని ఆశీర్వాదాలే, అన్ని ప్రత్యక్షతలే, అన్ని ప్రభు యొక్క సహవాసాలే. సరే, 2వ వచనం మనం ధ్యానం చేసుకుంటే ప్రభు చెప్పిన మాట 1:18 నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను, మృతుడనైతిని గాని ఇదిగో
యుగయుగములు సజీవుడనే ఉన్నాను, మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి అనే 2వ వచనం. ఈ 18వ వచనంలో ఈ వచనము సమరూప వచనము. ప్రకటన 8వ వచనం సమరూప వచనం. ఆది అంతము నేనే, అల్ఫయు ఒమేగయు నేనే అని ప్రభువు చెప్పిన వచనానికి సమరూప వచనంగా మనం ఈ వచనాన్ని చూడగలం. ఈ వచనంలో అంతము లేని దేవుని యొక్క మహిమను మనం గుర్తించగలము. ఆదరణ వాక్కు. ప్రకటన 1వ అధ్యాయం 17వ వచనము అభయవాక్కు అయితే, ప్రకటన 1వ అధ్యాయం 18వ వచనము ఆదరణ వాక్కుగా మనం ధ్యానించగలం. మరి ఈ యొక్క ఆదరణ వాక్కు కూడా మానవునికి ఆదామవ్వలు భయపడి మరణాన్ని తెచ్చుకుని ఓడిపోయారు గనక ఈ యొక్క 2వ మాటలో ప్రభువు చెప్పే మాట, మరి మరణమును జయించాను, సజీవుడై ఉన్నాను అని మరలా మానవులను ఆదరిస్తున్నారు. మృతుడనైతిని గాని యుగయుగములు సజీవుడను అని ప్రభువు ఏదైనా తోటలో మానవుడు కోల్పోయిన భాగ్యాన్ని, 2వ భాగ్యాన్ని అందిస్తున్నారు. మనం కోల్పోయే సంగతులు, మన బలహీనపరిచే సంగతులు 2. 1 భయము, 2 మరణము. మనల్ని పట్టి పీడిస్తున్న ఈ 2 సంగతులను కూడా ప్రభువు జయించారు గనక 1 భయమును పోగొట్టారు, 2 మరణపు భయమును తొలగించారు ఆయన. అందుకే ఏదైనా తోటలో మానవుడు ఆధ్యాత్మిక మరణాన్ని పొందుకున్నారు, దాని వల్ల శరీర మరణం వచ్చింది గనుక ఈ 2 ప్రభువు జయించారు గనక ఈ 18వ వచనంలో సజీవుడై ఉన్నాను అని తెలియపరిచారు. ఈ వచనం ఆయన ఆది అంతముల యొక్క మహిమను వివరిస్తున్న వచనం. ఈ వచనం ఉనికిని మనం ధ్యానం చేసుకుంటే పాత నిబంధనలోనే మనం ధ్యానం చేసుకోగలం. యెషయా గ్రంథము 41వ అధ్యాయం 4వ వచనంలో మనం గుర్తించినట్లయితే, ఎవడు దీనిని ఆలోచించి జరిగించెను? ఆది నుండి మానవ వంశములను పిలిచిన వాడనైనా యెహోవానగు నేనే. నేను మొదటి వాడను, కడపటి వారితో ఉండువాడను అని ప్రభువు చెప్పిన మాట మనం ధ్యానించగలం. తండ్రికి ఆది అంతము లేదు, అలాగే కుమారునికి ఆది అంతము లేదు, పరిశుద్ధాత్మ తండ్రికి ఆది అంతము లేదు, అలాగే పరిశుద్ధ గ్రంథానికి ఆది అంతము లేదు, సంఘానికి ఆది అంతము లేదు. గనుక ప్రభువు చెప్పుచున్న మాటలు ఆది అంతము లేదు, అల్పయుమయు నేనని ప్రభువు చెబుతూ సంఘ యొక్క స్థిరత్వాన్ని, ప్రముఖ స్థిరత్వాన్ని ఆయన బోధిస్తున్న ఈ వచనాలు మనం గుర్తించగలం. సజీవుడని ఉన్నాను అనే 2వ మాట మానవులకు ఒక గొప్ప ఆదరణ. భయపడకుడి అని ముందు చెప్పిన మాట ఒక గొప్ప ఆదరణ అయితే, ఇక మరణపు భయము లేదు అని ప్రభువు చెప్పిన మాట మానవులకు గొప్ప ఆదరణ. నేను ఒక చరిత్ర విన్నాను. కొంతమంది యాత్రికులు మరి టర్కీ దేశానికి వెళ్ళారట. వారు టర్కీ దేశాన్ని సందర్శిస్తూ, క్రైస్తవులైన యాత్రికులు అక్కడ కలిగి ఉన్న 7 సంఘాలను దర్శిస్తూ ఉన్నారట. టర్కీ రాజధాని ఇస్తాంబుల్లో పర్యటిస్తూ ఉన్నారట. పర్యటిస్తూ 7 సంఘాల చరిత్ర విషయాలు గమనిస్తుంటే, అది నేటి కాలంలో ముస్లిం స్వాధీనం ఉంది గనక అరబ్బుల స్వాధీనంలో అరబ్బు గైడ్ ఒక ఆయన మరి అక్కడ అవశేషాలను చూపిస్తూ ఉన్నారట. అవశేషాలను చూపిస్తూ ఉంటూ ఆయన మహమ్మద్ ప్రవక్త గారి యొక్క అవశేషాలు కొన్ని చూపించారట. అవేంటంటే మహమ్మద్ ప్రవక్త గారి యొక్క చెప్పులలో ఒక మొక్క, ఆయన జుట్టు పోగు, అలాగే కొన్ని వస్తువులు చూపించి మరి వారికి తెలియపరుస్తూ ఇవి మా మహమ్మద్ ప్రవక్త గారి యొక్క అవశేషాలు అని తెలియపరిచి క్రైస్తవులైన వారితో అన్నారట, ఇక్కడ క్రైస్తవులు ఉన్నారు కదా, మీ క్రీస్తు అవశేషాలు ఏమైనా ఉన్నాయా అని వ్యంగ్యంగా అడిగారట. ఉంటే చూపించండి, అవశేషాలు ఏమీ లేవు చూడండి, మా ప్రవక్త యొక్క అవశేషాలు ఉన్నాయని తెలియపరచగా అందులో గుంపులో ఒక వ్యక్తి అన్నారట, అయ్యా మా క్రీస్తు అవశేషాలు నేడేమీ లేవు, మరి మీ ప్రవక్త యొక్క జుట్టు నేడు మీరు చూపిస్తున్నారు, కానీ మా ప్రభు యొక్క జుట్టు ఆయన తల మీదే ఉన్నది, ఎందుకని ఆయన సజీవుడని చెప్పారట. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే ఆయన సజీవుడు అనే మాట మనం గుర్తించగలం. ఆదరణ వాక్కు. మృతుడనైతిని గాని యుగములు సజీవుడను, నిత్యుడై ఉన్నాడు. నిత్యత్వాన్ని చూపించే గొప్ప మహిమ, గొప్ప ఆశీర్వాదం. 2వ రాకడ సంఘ విశ్వాసులకు ప్రభు ఇచ్చే వరములు, భయము లేని స్థితి,
ఆదరణ స్థితి ప్రభు దయచేస్తుందని మనం గుర్తించగలం. సరే, వచనంలో మనం ధ్యానించినట్లయితే మరొక మాట మనం చూస్తే, మరణము యొక్కయు పాతాళలోకముకు తాళపు చెవులు నా స్వాధీనములు ఉన్నవి అని ఇక్కడ ప్రభువు మాట్లాడుతున్నట్టు మనం గుర్తించగలం. యేసు ప్రభువు శిలువ మరణం ద్వారా గొప్ప అధికారాన్ని పొందుకున్నారు. ఆయన పునరుత్థానం ద్వారా అధికారమంతా ప్రభు చేతులకు వచ్చినట్టుగా ఈ వచనం ద్వారా తెలియపరిచారు. సంఘానికి రేపు అధికారం ఏమన్నారు. ప్రకటన 3:7 ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ రాయుము, దావీదు తాళపు చెవి కలిగి ఎవడునూ వేయలేకుండా తీయవాడును, ఎవడునూ తీయలేకుండా వేయవాడునైనా సత్యస్వరూపేగు పరిశుద్ధుడు చెప్పు సంగతులేవనగా అని రాయబడింది. ప్రభు పొందిన తాళపు చెవులు మనం ధ్యానించినట్లయితే ప్రకటనలో ఈ యొక్క తాళపు చెవి దావీదు తాళపు చెవి కలిగి అని రాయబడింది. ఫిలదెల్ఫియా సంఘాన్ని గురించి మాట రాస్తున్నారు. మరి అధికారమంతా ప్రభు చేతికి వచ్చింది. సిలువ ద్వారా, పునరుత్థానం ద్వారా సమస్త అధికారము ప్రభు కలిగి ఉన్నారు. ఫిలదెల్ఫియా 6వ సంఘము, ఫిలదెల్ఫియాలో సహోదర ప్రేమ మనం చూడగలం. మరి ఫిలదెల్ఫియా కాలంలో సేవ సువార్త ద్వారాన్ని ప్రభు తెరిచారు, తాళపు చెవి ద్వారా తెరిచారు. ఈ సేవ సువార్త ద్వారా, మిషనరీల ద్వారా ప్రపంచమంతా సువార్త వ్యాపించడానికి ప్రభు సహాయం చేశారు. 5 సంఘాలలో ఆరాధన క్రమము, భక్తి క్రమము, శ్రమలు మనం చూడగలం. గాని ఈ ఫిలదెల్ఫియా 6వ సంఘ కాలములో సువార్త ద్వారానే ప్రభు తెరిచినను బట్టి అన్ని దేశాలకు విరివిగా సువార్తను ప్రభు పంపించినట్లు మనం చూడగలం. దేవునికి మహిమ కలుగును గాక. అయితే పంపబడిన సువార్త రక్షణ వార్త మాత్రమే కాని నేడు మరలా రాకడ వార్త అన్ని దేశాలకు మరి బైబిల్ మిషన్ ద్వారా పంపిస్తున్న దేవదేవునికి మహిమ, ఘనత, కీర్తి, ప్రభావం కలుగును గాక. చాలా మంది వధువు యొక్క ప్రాముఖ్యమైన పని ఆరాధన అనుకుంటున్నారు. కేవలం దైవారాధన మాత్రమే ప్రభు యొక్క సేవ అని తలంచుచున్నారు. కానీ ఆరాధనతో పాటు శ్రేష్టమైన పని సువార్తను ప్రచురించుట, ప్రకటించుట అనే రెండవ రాకడ సంగతులు బోధించుట అనే విషయాన్ని మర్చిపోవుట చాలా బాధాకరం. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే అట్టి అనుభవాన్ని అందించటానికి ఫిలదెల్ఫియా సంఘకాలంలో ద్వారము తెరిచినట్లు ఈ అంత్యకాలంలో బైబిల్ మిషన్ ద్వారా దేవుడు ద్వారాన్ని తెరిచారు. ప్రవక్త, పరిశుద్ధులు, సెయింట్ ఫాదర్ ఎం దేవదాసయ్య గారికి బైబిల్ మిషన్ బయలుపరిచిన ద్వారా రాకడ సంగతులు లోకమంతా అందించటానికి అన్నాడు మిషనరీలను అనేకులు ప్రభు ఎన్నుకున్నారు. గాని నేటి కాలమందు రాకడ ప్రవక్త దేవదాసయ్య ద్వారా రాకడ సంగతులు బోధించడానికి ఆయన ఎన్నుకొని ఈ యొక్క ద్వారాన్ని ప్రభు తెరిచారు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే దావీదు తాళపు చెవి సువార్త ద్వారాన్ని తెరిచిన తాళపు చెవి, సువార్త ద్వారాన్ని తెరిచిన తాళపు చెవి. ఇక రెండవదిగా మనం చూస్తే యెషయా గ్రంథం 22:22 కూడా మరి అక్కడ హిల్కియా గారికి తాళపు చెవి ఇచ్చినట్టుగా మనం చూడగలం. హిల్కియా అనే భక్తుని గురించి ఇక్కడ మనం చూడగలం. హిజ్కియా కాలమందు మరి హిజ్కియా యొక్క గృహ నిర్వాహకులైన హిల్కియా గారి విషయంలో దేవుడు ఈ భాగ్యాన్ని కలిగించారు. ఈ యొక్క అధికార స్థితి దేవుడు ఆయనకు దయచేశారు. ఆ శ్రమ కాలంలో, కష్టకాలంలో ఆ యొక్క అష్షూరు రాజు మీద పడినప్పుడు, రబ్షాకే పలుకులు విర్రవీగుతున్నప్పుడు హిల్కియా గారి యొక్క మనస్సు ప్రభు తట్టే ఉంది. అందుకే రబ్షాకే మాటలు విన్న హిల్కియా భయపడకుండా ప్రవక్త యెషయా గారికి కబురంపారట, విన్నారు కదా, ప్రార్థించండి అని. అందుకే దేవునిది విచారణ చేసే మనస్సు ఈ యొక్క హిల్కియా గారు కలిగి ఉన్నారు గనక యెషయా గ్రంథం 22:22 ప్రభువు చెప్పే మాట, హిల్కియా కుమారుడైన దావీదు హిల్కియాకు, ఎలియాకీముకు నేను దావీదు ఇంటి తాళపు చెవిని ఇస్తున్నాను అని ప్రభు తెలియపరిచారు. ఎలియాకీము ఈ భాగ్యాన్ని పొందుకున్నారు. అతడు తెరిస్తే ఎవరు మోయలేరు, అతడు మూస్తే ఎవరు తెలియరు అని చెప్పి ప్రభు ఆ భాగ్యాన్ని కలిగించారు. కారణం ఏంటంటే మరి ఎలియాకీము గారు ప్రభు మీద ఆనుకునుట, ప్రభు యొక్క మరి సహవాసం మీద ఆనుకునుట, ప్రభు దగ్గర విచారణ చేయుట, భయపడకుండా విచారణ చేయుట. అయితే మరొక వ్యక్తిని మనం చూడగలం. ఇక్కడ షబ్నా అనే వ్యక్తి
తన అధికారమును దుర్వినియోగపరుచుకుని యజమాని ఇంటిని అవమానపరిచిన వాడు గనక తాళపు చెవులు కోల్పోయాడు. ఈయన కూడా హిజ్కియా రాజు యొక్క గృహ నిర్వాహకుడే, కానీ ఆ తాళపు చెవులు ఆయన కోల్పోయాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇతడు యూదుడు కాదు అని గ్రంథము వల్ల మనం కొన్ని గ్రంథాల వల్ల గుర్తించగలం. ఎత్తైన స్థలాలు నివాసం ఏర్పాటు చేసుకుంటాను అని తాను ఇచ్చించుకుని ఆపత్కాలంలో, ఆ కష్టకాలంలో దేవుని సంఘాన్ని, దైవ చిత్తాన్ని కొట్టివేశారు గనక ఎల్యాకీము గారు తాళపు చెవులు పొందుకుంటే, అధికారం పొందుకుంటే, షబ్నా గారు తాళపు చెవిని అధికారాన్ని కోల్పోయినట్టుగా మనం చూడగలం. కనుక ప్రభు యొక్క తాళపు చెవులు, మరి సువార్త ద్వారా తెరిచే తాళపు చెవులు, విధేయత ద్వారా మనం కూడా తాళపు చెవులు పొందగలం. దైవదాసులమైన సంఘమైన ప్రభు యొద్ద విచారణ చేసే గుణం అనుకుంటే ఎల్యాకీము గారి వల్లే అధికార శక్తిని మనం పొందగలం. అలాగే మరొక స్థితి మనం చూస్తే మత్తయి సువార్త 16:19 యేసు పేతురుతో ఇలా అనుట మనం ధ్యానించగలం. పరలోక రాజ్యము తాళాలు నీకు ఇస్తున్నాను అని ప్రభువు చెప్పారు. మరి 16:18 మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవని నేను నీతో చెప్పుచున్నాను. 19 పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను. నీవు భూలోకమందు దేని బంధించదువో అది పరలోకమందు బంధింపబడును, భూలోకమందు దేని విప్పుదువో అది పరలోకమందు విప్పబడును అని అతనితో చెప్పాను అని గుర్తించగలం. ఇక్కడ పరలోక రాజ్యపు తాళపు చెవులు గుర్తించగలం. దావీదు తాళపు చెవులు ప్రభువు కలిగి ఉన్నారు. అలాగే ఆ ఇంటి వారి యొక్క తాళపు చెవులు ఎల్యాకీము గారు పొందుకున్నారు. ఈ వచనాల్లో మరి పేతురు గారికి ప్రభు ఇచ్చిన తాళపు చెవులు పరలోక రాజ్యపు తాళపు చెవులు అని మనం గుర్తించగలం. సంఘ ద్వారాలు తెరవటానికి, సువార్త ద్వారం తెరవటానికి ప్రభు ఈ భాగ్యాన్ని పేతురు గారికి అందించారు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఎందుకు ప్రభు ఇచ్చారు పేతురు గారికి మనం ఆలోచిస్తే ఒక కారణం ఉంది. పేతురు గారికి మిగతా శిష్యుల కన్నా ప్రాముఖ్యంగా పేతురు గారికి ధన్యత ప్రభు ఎందుకు ఇచ్చారంటే ఒక అమూల్యమైన కారణం మనం కనుగొనగలం. మత్తయి సువార్త 16:16 ప్రభు అడగగా, నేనెవడని మీరు అనుకునొచ్చున్నారు అని ప్రభు ప్రశ్నించగా పేతురు గారు ఇచ్చిన జవాబు, అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తు అని చెప్పెను అనుట ద్వారా, ఒప్పుకోలు ద్వారా మరి రాజ్యాధికారాన్ని దావీదు గారికి అందించి అధికారమంతా ప్రభు అందుకున్నారు. దావీదు తాళపు చెవి కలిగి, విధేయత ద్వారా ఎల్యాకీము గారు తాళపు చెవులు కలిగి ఆ యొక్క రాజకార్యాన్ని జరిగించారు. అలాగే పేతురు గారు కూడా ఈ తాళపు చెవులు అందించి సువార్త ద్వారం తెరుచడానికి ప్రభు సహాయం చేశారు. తాళపు చెవి అనగా తెరుచుటకు, మూయుటకు ఒక ఏర్పాటు, భద్రపరిచేది, మరి కాపాడేది తాళపు చెవి. పేతురు గారి అధికారం ద్వారా సంఘ ద్వారం తెరిచారు. సంఘ ద్వారం తెరవబడ్డాయి పేతురు గారి ముందు. సువార్త ద్వారం తెరిచారు. మనిషి హృదయాన్ని కూడా పేతురు గారు సువార్త ద్వారం తెరిచారు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, మరి ఇదే తాళపు చెవులు మరోసారి ప్రభువు కలిగి ఉన్నారు. ప్రకటన 9:1 ప్రకారము 5వ దూత బోర ఊదినప్పుడు అగాధపు తాళపు చెవి నక్షత్రం వంటి ప్రభువుకి ఇయ్యబడిను అని రాయబడింది. ఇక్కడ నక్షత్రము రాలుట అని మనం చూస్తున్నాం. ప్రకటన 9:1 ఈ నక్షత్రం ఎవరో కాదు గాని యేసుక్రీస్తు ప్రభువైన మనం గుర్తించవలసిన వారమే ఉన్నాము. గనుక మరి పరలోక రాజ్యపు తాళం చెవులు సంఘానికి నేడు పేతురు గారికి ప్రభు ఇచ్చారు గాని పాతాళం యొక్క తాళపు చెవులు ప్రభువుషులనే ఉన్నాయి. అవి అవరోషం కాదు. ఎందుకనగా ప్రభువే వాటి శక్తులను ఓడించారు గనక, మరి అధికారులను నిరాయుధులుగా చేసి సాతాను శక్తులను ఓడించి జయించారు గనక ఆ పాతాళ లోకం యొక్క తాళపు చెవులని ప్రభువశం మనం గుర్తించగలం. ప్రభువశం మాత్రమే ఎవరోషం కాదని మనం గుర్తించగలం. దేవునికి మహిమ కలుగును గాక. ఏమిటి పాతాళపు తాళం చెవి? అసలు తాళం చెవులంటే ఏంటి అని ఆలోచిస్తే అయ్యగారు చెప్పిన మాట,
ప్రభువు మనస్సు తెరుచుట, ప్రభు యొద్ద విచారణ చేసి ప్రభువుని అడిగి ప్రభు చిత్తాన్ని జరిగించడం తెలియపరిచారు. ఈ తాళపు చెవి దైవ సన్నిధిలో మనకి ఇవ్వబడింది. దైవ సన్నిధిలో విచారణ ద్వారా ప్రభు యొద్ద విచారించి తప్పక తెరవగలము, తప్పక మూయగలము. నేడు పేతురు గారికే కాదు గాని మరి ప్రేమించిన వారందరికీ అధికారాన్ని ప్రభు అందిస్తున్నారు. బోలేస్ మహారాజుకు ఎందుకు తాళం ఆడలేకపోతున్నాము, ఎందుకు ఈ అధికారాన్ని మనం కలిగి ఉండలేకపోతున్నాము అని ఆలోచిస్తే అయ్యగారు చెప్పిన మాటలు, ఈ యొక్క తాళపు చెవులు కలిగి ప్రభు ఎలా పనిచేశారు, భక్తులు ఎలా పనిచేశారు, పరిశుద్ధులు ఎలా కార్యాన్ని జరిగించారు. రోషం కలిగిన ప్రవక్త ఏలీ గారి చేతులు కూడా తాళపు చెవులు ఉన్నాయని తండ్రి గారు రాశారు. మరి నిత్య సన్నిధి పరుడు, నడుస్తూనే సన్నిధిని అనుభవించిన ప్రవక్తని ఏలీ గారికి కూడా ఈ అనుభవం కలిగి ఉంది. తాళపు చెవులు కలిగి ఆయన 3.5 సంవత్సరములు ఆకాశమును బంధించే శక్తి కలిగి ఉన్నారు, ఆకాశమును తెరిచే శక్తిని కూడా కలిగి ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. రాదు అని ప్రకటించినప్పుడు ఆయన ఆకాశానికి తాళం వేశారు. అలాగే వర్షము పడును అని అహాబుతో చెప్పినప్పుడు ఆకాశాన్ని విప్పే తాళపు చెవులు ఏలీ గారి కలిగి ఉన్నారని తండ్రి గారు తెలియపరిచారు. గనుక ఈ 2 వచనాల్లో ఉన్న సంగతి మనం ధ్యానం చేస్తే, అభయవాక్కు సంఘానికి ఉన్నది, ఆదరణ వాక్కు సంఘానికి ఉన్నది. గనుక ఈ 2 వాక్కుల ద్వారా మనం పరము చేరగలము. కానీ నేటి కాలంలో ప్రభువుకున్న అధికారాన్ని మనం వాడుకోలేకపోతున్నాం. కారణం ఏంటంటే 4 కారణాలు తండ్రి గారు చెప్పారు. ఎందుకు ప్రభు యొక్క అధికారాన్ని మనం వాడలేకపోతున్నాము, ఎందుకు తాళపు చెవులు వాడలేకపోతున్నామని ఆలోచిస్తే, 1 సంఘానికి పవిత్రత తక్కువ అన్నారు. పరిశుద్ధత లేని వారు ఈ అధికారాన్ని వాడలేరు అబ్బాయి అన్నారంట. 2 విశ్వాసము తక్కువ అని తెలియపరిచారు. విశ్వాసం లేని వారు కూడా ఈ తాళపు చెవులను వాడలేరు, అధికార శక్తి కలిగి ఉండలేదని సెలవిచ్చారు. 3 ధైర్యము తక్కువ అని తెలియపరిచారు. ప్రభువును కలిగి ఉండి కూడా ఎన్నో సందర్భాలలో శ్రమలలో భయపడే స్థితి. యోహాను గారు ఆ యొక్క పద్మస్తేపాన్ని బట్టి, వృద్ధాప్యాన్ని బట్టి, శ్రమను బట్టి, క్రొత్త సంగతులు అన్నీ కూడా భయము కలిగి ఉండొచ్చు. అయినను ప్రభు భయపడదని చెప్పారు. నేడు ప్రభువును కలిగిండు కూడా భయపడే స్థితి మనలో ఉంటే, ధైర్యము తక్కువగా ఉంటే ఈ అధికారపు తాళపు చెవి వాడలేము అని తండ్రి గారు తెలియపరిచారు. 4 వాక్య వివరం వలన కలుగు జ్ఞానాభివృద్ధి తక్కువ అన్నారు. వాక్య సంపద లేనప్పుడు, వాక్య జ్ఞానము లేనప్పుడు ఈ అధికారాన్ని వాడలేరని తెలియపరిచారు. కనుక ప్రియులారా, ఈ యొక్క వచనాల్లో మనం అందుకునే సంగతులు, ఇక భయపడే పని మనకు లేదు. ప్రభు మన పక్షాన ఉన్నారు. మన అధైర్యాన్ని అంతటిని కడిగి వేశారు, తొలగించారు ఆయన. 2వదిగా సజీవుడని మనం ఎప్పుడు గుర్తించాలి. ప్రభువును మరిచిన సమయం ముందే మనలోనికి వచ్చేవి భయము, మృత స్థితి, బలహీన స్థితి. కనుక ఈ 2ని కలిగి మనం దేవుని పని చేయుట మనకెంతో ధైర్యాన్ని ఇచ్చేది. కనుక ఈ 2 సంగతుల ద్వారా మనల్ని ప్రభు భద్రపరిచి, ఉదుగా సిద్ధపరిచి, మరి ఆయన రాక కాయతపరిచి ప్రతి వారిని పరమ చేర్చి కాపాడునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి పరిశుద్ధుడా, మీకు నమస్కారాలు, వందనాలు. పద్మస్తీపమందు ప్రత్యక్షమై యోహాను గారికి అభయవాక్కు, ఆదరణ వాక్కు మీరు అందించి, ఇదిగో ఆయన జరగవలసిన సంగతులు బోధించారు. మీకు వందనాలు, నమస్కారాలు, స్తోత్రాలు. నేడు ఇదిగో భయమును బట్టి ముందుకు వెళ్ళలేకపోతున్నాము. పీడించే భయము, తండ్రి శత్రు భయము, సాతాను భయమును బట్టి కొన్ని కార్యములు చేయలేకపోతున్నాము. భయమును బట్టి ప్రత్యక్షతను పొందలేకపోతున్నాము. భయమును బట్టి మీ స్పర్శ అందుకోలేకపోతున్నాము. గనుక మాలో ప్రతి భయమును తొలగించి జయశీలుగా మమ్మల్ని ముందుకు నడిపించి దీవించిన ఆయన వందనాలు, స్తోత్రాలు. బైబిల్ మిషన్ ఇదిగో తండ్రి ఇంకను అనేకులకు బైబిల్ మిషన్ వార్త, రాకడ వార్త బోధించడానికి ధైర్యమును మాకందరికీ దయచేసి ఆశీర్వదించండి. ఆదరణ వాక్కు మాకు ఇచ్చావు నాయన. ఇదిగో మరణం యొక్క పాతాళ లోక యొక్క తాళపు చెవుల స్వాధిలో ఉన్నాయని తెలియపరిచాము. కనుక మరణం మీ విషయము, పాతాళ లోకం మీ విషయమే ఉన్నది. ఇక మేమెందుకు భయపడాలి సాతానుకు? మా తండ్రి గారు తెలియపరిచినట్లు పాతాళముని ఎదుట నిలవబడినారు నీకు తెలుస్తున్నాను తండ్రి గారు రాశారు. కనుక ఓడిపోవచ్చున్న పాతాళం తట్టు, తండ్రి సాతాను శక్తుల తట్టు మేము చూడక వాటిని ఎదిరించి రైముతో ముందుకెళ్లే భాగ్యాన్ని మాకు అందించి ప్రతి వారిని మేఘమెక్కించమని
ప్రాణప్రియుడైన యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ మరణాత. మరోసారి అవకాశం కలిగించిన మా ప్రియులు విన్నయ్య గారికి ప్రత్యేక మరణాత. విన్న మీ అందరికీ ప్రత్యేక మరణాత. ప్రభుకి మహిమ కలుగును గాక. ఆమేన్.